ఈ రోజు కవితక్క కూడా ఉద్యమకారుల తెలంగాణ ఆత్మ గౌరవ సభ అని పెట్టారండి. దానికి మేము నవ్వాలా ఏడవాలా కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు నవ్వే వస్తుందండి. ఎందుకు వస్తుందంటే మరి ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారండి, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేశారండి, వాళ్ళ ఫాదర్ సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశారండి. 2014 వచ్చిందండి మన తెలంగాణ. 2014 నుండి ఇప్పటిదాకా ఏం చేశారండి, 10 years నుండి. ఆ 10 years అయిపోయినాక 2 years నుండి ఖాళీగా ఉన్నది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కదా. అప్పుడన్నా తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడిందా అండి ఆమె? మాట్లాడలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పెట్టిందండి? అది ఎందుకు పెట్టిందంటే మొన్న రేవంత్ రెడ్డి గారు మాకు మొన్న పాజిటివ్ గా ఇచ్చారు కదా, జియో పాస్ చేస్తా అన్నారు, ఈ మంత్ వరకు ఇస్తా అన్నారు. మేము కూడా మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టాము, పాలాభిషేకం చేసాం కదా. ఆ వార్త ఇన్న తరుణంలో ఆమెకు వేరే ఆలోచన వచ్చింది. ఆమె తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి ద్రోహం చేద్దాం, వాళ్ళ నాన్న అడుగుజాడలో నడుస్తుంది కాబట్టి మా నాన్నలాగా తెలంగాణ ఉద్యమకారులు అందరినీ తీసుకొని వాళ్ళ నాన్న సీఎం అయ్యాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ లోపల పోయి కూర్చున్నాడు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా ఆమె సేమ్ అదే బాటలో నడుచుకుంటూ తెలంగాణ ఉద్యమకారులు అందరినీ తీసుకొని ఆమె పార్టీ పెట్టాలని చెప్పి మమ్మల్ని మోసం చేయాలి, ద్రోహం చేయాలనుకుంటుంది. తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరూ ఆమె మాటలకు మోసపోవాలనుకోవట్లేదు. దయచేసి తెలంగాణ ఉద్యమకారులు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను నేను, దయచేసి తెలంగాణ ఉద్యమకారులకు ఒకటే మాట చెప్తున్నారు, మోసపోకండి. మోసపోయి ఇక్కడ 12 సంవత్సరాల సంధి మనము మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నాము. ఈసారి మళ్ళీ వాళ్ళను కల్వకుంట్ల వాళ్ళని నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.